హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగానే ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. ఎవరికైనా ఒరిజినల్ కారుంగాలి మాల కావాలి అంటే ఫేస్బుక్లో మెసెంజర్లో మీ పేరు ఫుల్ అడ్రస్ పెట్టండి. అలాగే పేమెంట్ ఎంత అనేది కూడా చెప్తాను నేను. దాన్ని బట్టి పేమెంట్ అయ్యి మీకు కొరియర్ వస్తుంది. ఓకే, ఒరిజినల్ కారుంగాలి మాల చూడండి వీడియోలో. అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. విత్ పూజ అవైలబుల్గా ఉంది. ఓకే, కమింగ్ టు ద పాయింట్. టార్గెట్ తనూజ ఆపరేషన్ స్టార్ట్ అయిందా? ఎస్, స్టార్ట్ అయిందనే చెప్తాను నేను. ఎందుకు అంటే ఒక్క బలమైన రీజను. శ్రీజ భరణి బయట ఉన్నప్పుడు ఓటింగ్ ఖచ్చితంగా చూస్తారు. అన్అఫిషియల్ ఓటింగ్ చూడకుండా అయితే ఉండరు. అన్డౌటెడ్లీ శ్రీజ అయితే ఖచ్చితంగా చూస్తుంది. అందులోని ఎవరికి ఎంత పర్సంటేజ్ వెళ్తుంది ఏంటి అనేది 100% తెలుస్తుంది. లాస్ట్ వీక్ తనూజ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు. తనూజ టాప్లో ఉంది. తనూజ కళ్యాణ్కి చాలా డిఫరెన్స్ ఉంది, ఓటింగ్ డిఫరెన్స్. ఖచ్చితంగా ఇది చెవిలో ఊదేస్తుంది. రాసి పెట్టుకొని పక్క నెక్స్ట్ కళ్యాణ్ తనూజనే టార్గెట్ చేస్తాడు, డౌటే లేదు. అలాగే ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. చిన్న చపాతీలు నువ్వు చెప్పలేదని అదని ఇదని కొంచెం స్టార్ట్ చేశాడు. శ్రీజ ఆద్యం కూడా పోసింది. అదేంటనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మాదిరి అలక ఏంటంటే అన్నం తినలేదు, ఎందుకంటే చపాతీ ఇవ్వలేదు. మనకి ఎక్స్ట్రా చపాతీ అడిగినా ఇవ్వలేదు. నేను పిండి కలుపుకుంటానన్న దివ్య ఓకే అంది, కానీ తనూజ ఓకే అనలేదు. ఇక్కడైతే తనూజదే మిస్టేక్ ఉంది కిచెన్లో. నేను నిన్న కూడా చెప్పా, తింటున్నప్పుడు అలా మాట్లాడకూడదు, మొత్తం తినేసాక చెప్పాలి. ఏమంటే మీ పోర్షన్ మీకు పెడతాం కదా, మీరు ముందు పెట్టేసుకుంటే ఎక్కువ పెట్టేసుకుంటే వెనక వాళ్ళకు ఉండట్లేదు, అదే కంప్లైంట్ ఇస్తున్నారని. ఇప్పుడు మంది ఎక్కువ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ పెడితే ఏమవుతుంది? ఇంకొంచెం ఎక్కువ పెడితే ఏమవుతుందంటే వీళ్ళు రైస్ ఎక్కసమే తినకుండా అక్కడ పెట్టేసి మిగిలిపోయింది వేరే వాళ్ళు తినొచ్చా అని ఎప్పుడుకో మధ్యాహ్నం అడుగుతుంటే తింటున్నారు. దానిదే రీతుతో లొల్లైంది. రైట్. అలాగే మాదిరి 2-3 సార్లు అన్నం ఎక్కువ అయ్యి కూడా డస్ట్బిన్లో వేసింది నాకు తెలుసు అంటుంది తనూజ. సరే, అది పక్కన పెడదాం. వాట్ ఎవర్. సంజన ఏంటంటే అసలు మాట్లాడకూడదు, ఆర్గ్యుమెంట్ పెట్టకూడదు. ఆర్గ్యుమెంట్ పెడితే ఎవరైనా హర్ట్ అవుతారు. వాళ్ళు తప్పున్నా లేకపోయినా మీరు మాట్లాడే పాయింట్ కరెక్ట్ అయినా సరే వినే మూడ్లో వాళ్ళు ఉండరు. ఫుడ్ గురించి అంటున్నావు, నేను ఎక్కువ తింటున్నానని అంటున్నావు అనే ఉంటుంది. అలాగే మాదిరి కూడా హట్ అవ్వడంలో తప్పేం లేదు. ఎందుకంటే దివ్య కొంచెం పిండి కలుపుకుంటే నాకు ఇంకో చపాతి తినాలని, నష్టమే ఉంది కలుపుకుని తిను అంటే నీ సొమ్మేమైనా పోయిందా? నువ్వేమైనా పెడుతున్నావో? బిగ్ బాస్ కదా పెట్టేది, నువ్వేం కాదు కదా. నీకంత అసహనంగా ఉన్నప్పుడు, నీకంత చిరాకు ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు డివిజన్ చేయడంలో అందరికి పేరు పెట్టి పిలవాలా, తెలీదా మీరేం వండాలి అది ఇది అంటున్నప్పుడు నువ్వు రేషన్ మేనేజర్ని తప్పుకోవడమే బెటర్. లాస్ట్ టైం కూడా ఒక లెల్ అయింది ఇలాగే ఆర్ఎం కింద ఉన్నప్పుడు. దీని గురించి టార్గెట్ చేశారా అంటే ఎక్కడ దొరుకుతుంది పాయింట్? ఇక్కడే దొరుకుతుంది. తనూజ ఎప్పుడు అరవడం, విసుక్కోవడం, చిరాకు పట్టడం, తన ఫ్రస్ట్రేషన్ అయితే అక్కడికక్కడ చూపించేస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎలా వెళ్ళో వాళ్ళతో కలిసిపోయావా అనే అది పక్కన పడేద్దాం. బట్ ఆ ఫేస్ ఆఫ్ ది మూమెంట్లో ఖచ్చితంగా తనూజ మిస్టేక్ ఉంటుంది, అందులో డౌటే లేదు. దానికి ఏంటంటే యాడెడ్గా వీళ్ళు టార్గెట్ చేయడం. ఆ ఆపరేషన్ అనేది స్టార్ట్ అయింది. అది ఎలాగో నేను అనాలిసిస్ చేసి చెప్తా. ఇది తనూజ మిస్టేకే, డెఫినెట్గా అలా ఉండకూడదు. మామూలుగా నార్మల్గా చెప్తే సరిపోద్ది. ఇది వీకెండ్ 2 times నాగార్జున అన్నాడు, 2 times హెచ్చరించారు. నువ్వు అట్లా చెప్పడం వల్ల ప్రాబ్లం, చెప్పే విధానం మార్చు, మామూలుగా చెప్పు, దాన్నే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అన్నాడు. బట్ అది అక్కడ చపాతీ దగ్గర చెప్పలేదని కళ్యాణ్ కొంచెం ఇట్లా పోసాడు ఆద్యం. అదేంటి కళ్యాణ్, నేను చెప్పాను కదా. సరే, మేబీ మనిషికి 2 అని చెప్పలేదేమో. సరే, మనిషికి 2, ఆల్రెడీ ఒకటి ఎక్స్ట్రా తిన్నది, 3వది కూడా తిన్నారు. మాధురి గారు తిన్నారని దివ్య కూడా చెప్పింది. బట్ ఇంకొంచెం ఆగలేసి ఇంకోటి తింటా అన్నారు. తప్పే ఉంది, మన పర్సనాలిటీ అలా ఉంటుంది కదా, కొంచెం తింటారు. ఏమైంది? తిండి దగ్గర ఎందుకురా బాబు గొడవలు అన్నట్టు. తిండి దగ్గర అల్లిగి అంత సీన్ చేసి అన్నం మానేసి మధ్యాహ్నం కూడా తినలేదంటే ఆవిడ పోర్షన్ తీసి పక్కన పెట్టి అంత డ్రామా అక్కర్లా. నీకు నిజంగానే అంత బాండ్ ఉంటే వెళ్ళిపోవాలి, మాదిరి దగ్గరికి వెళ్ళిపోవాలి. అన్నం తినండి, మన ఇద్దరిది ఉంటే ఏదైనా చేసుకుందాం, మనం తినండి, ఫస్ట్ మీరు తినండి అనాలి కదా. ఎక్కడంది? ఇమానియల్ పిలిచాడు, మాదిరి అక్కడ కూర్చుంది. తనూజ ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పి, ఈ ప్రాబ్లం ఏంటి, నాకేం ప్రాబ్లం లేదు. అరే ప్రాబ్లమే నువ్వేమన్నావు, ఒక డైలాగ్ అన్నావు. అట్ట అవ్వడానికి డైలాగ్ ఏంటో తెలుసా? నేను తిండి లేక పడిపోతాను అంటే, అయితే డాక్టర్ని పిలుస్తాలే, హాస్పిటల్కి వెళ్ళి కానీ అంది. అక్కడ ట్రిగ్గర్ అయింది మాధురి, అందుకని చెప్పి వెళ్ళింది. ఎవరన్నా పట్టించుకోదు హౌస్లో, తనూజ అంది కాబట్టి పట్టించుకుంది. అది మ్యాటర్, మీకు అర్థమే ఉంటుంది.
ఎందుకంటే ఆల్రెడీ అంత పెద్ద చించుకుని గొంతేసుకుని మాది హెల్దీ బాండింగ్, మాది ఆర్గానిక్ బాండింగ్ అంది కదా. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, అది వీడిపోయేసరికి కొంతమంది హ్యాపీగానే ఉన్నారు అక్కడ. రీతి అయితే అబ్బా మధ్యలో మంచిగా ఎంజాయ్ చేసింది. మాదిరి పక్కనకి వచ్చినాయి. కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఎక్స్ట్రా కట్స్ ఉంటాయి, ఎక్స్ట్రా కట్స్లో చూడండి. సో వాట్ ఎవర్ లాస్ట్కి కూర్చుంది, ఇమ్ము బతిలాడు. ఇక్కడ సుమన్ శెట్టి కూడా వచ్చి బతిలాడదాం అనేది నాకు బాగా నచ్చింది. ఏమైంది అక్క, తినక్క, తిండి మానేస్తే ఎలాగక్క అని సుమన్ మాదిరితో అడగడం అనేది చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా సుమన్ అందరినీ వెళ్ళి కన్సర్న్ చూపిస్తూ ఉంటాడు. బట్ ఈ మధ్య కొంచెం అంటే అన్ని రోజులు పట్టింది ఓపెన్ అప్ అవడానికి సుమన్ శెట్టికి చూడండి. సో వెళ్ళి తిండి తినకుండా మానేయకూడదు తినక్క అన్నాడు. సరే ఇమానియల్ కెప్టెన్గా వచ్చాడు. సంజన కూడా 2-3 సార్లు వచ్చింది, తినిపించడానికి ట్రై చేసింది. ఈవెన్ భరణి కూడా అడిగాడు, వచ్చాడు. భరణి అన్నాడు ఆమె తినకుండా మనం తింటే బాగోట్లేదు అని. సో ఇది ఒకటి పక్కన పెడదాం. ఇక్కడ తనూజాని ఆర్ఎంగా విలన్ చేస్తే పాయింట్కి వచ్చాను ఎనాలిసిస్కి. ఆ విసుగు, చిరాకు, ఫ్రస్ట్రేషన్ని హైలైట్ చేస్తే ఖచ్చితంగా డౌన్ అవుతుంది, అందులో డౌటే లేదు. ఇప్పుడు మనమే చెప్పుకున్నాం కదా ఎనాలిసిస్. శ్రీజ ప్రోత్సాహంతోనే, మళ్ళీ చెప్తున్నా, శ్రీజ ప్రోత్సాహంతోనే కళ్యాణ్ ఎగెనిస్ట్గా మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పలేదు అన్నాడు. సరే మీకు తెలియదా? తెలుసు కదా, చెప్పలేదు. సరే అందరు 2 తింటుంటే మనం 2 తింటున్నాం తెలుసు కదా, ఇంట్లో ఉన్నాం కదా. సో అది చెప్పలేదు అనేసాడు. ఇంకా లాస్ట్ వీకే ఈ ప్రాబ్లం ఉండే. ఇంకా తనుజ రూల్ అనేది, అది యాక్షన్ అనేది చూపిస్తూ ఉంది. ఆ రూల్స్ పెట్టడం, ఇది ఇంతే ఇది ఇంతే ఇది ఇంతే రూల్ పెడతాం, అది కరెక్ట్గా అనిపించలే నాకు. సో ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ టాస్క్ గురించి మాట్లాడదాం మధ్యలో, తర్వాత ఎనాలిసిస్కి వెళ్దాం. టాస్క్లో ఏంటంటే భరణి దివ్యాని ఎంచుకున్నాడు, శ్రీజ ఆడుతుంది. ఇక్కడ శ్రీజ చూడండి ఎంత ఇది అంటే, చాలామంది కామెంట్ పెట్టారు సార్ హైట్ అడ్వాంటేజ్ సార్ అందుకని దివ్య గెలిచింది సార్. హైట్ అడ్వాంటేజే ఓకే, ఒప్పుకుందాం, అది ఒక రకంగా ఒక 20-30% అడ్వాంటేజే, డౌటే లేదు. కానీ స్టిక్ని బ్యాలెన్స్ చేయడం కూడా ముఖ్యమే కదా. మన మైండ్, మన బాడీ, మన సోల్ బ్యాలెన్సింగ్ ఉంటే దాన్ని బ్యాలెన్సింగ్ చేయగలుగుతాం. మనం ఫ్లక్చువేట్ అయిపోయి పక్కన ఇట్లా దివ్య వైపు ఎన్నిసార్లు చూసింది తెలుసా శ్రీజ? ఇంక లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది. ఒకటి పెట్టంగానే ఎలా పెడుతుందా అని చూసింది, సో అలాగే పెడదామని చూసింది. ఇక్కడ ఏంటంటే స్టిక్ మీద దాన్ని హోల్డ్ చేయడం ఇంపార్టెంట్. అది నుంచోదు, అంత తొందరగా నుంచోదు ఆ స్టిక్ మీద. మనం చూసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది టాస్క్, అది చేయడం చాలా కష్టం. నుంచిన తర్వాత ఆ పైప్ లైన్లోంచి ఇట్లా హడ్డిల్స్ దాటుకుని మళ్ళీ అక్కడ మీకు పెట్టేటప్పుడు కూడా ఒకటి ఇచ్చారు, ఇలా ఇచ్చారు, ఇందులోకి తీసుకెళ్ళి ఇలా పెట్టాలి. సో అక్కడ ఏంటంటే చాలా బ్యాలెన్స్ కావాలంటే కామ్గా కూల్గా గేమ్ ఆడాలి. అందుకే హౌస్ మేట్స్ని లోపల పెట్టి వీళ్ళని గేమ్ ఆడిచ్చారు. వీళ్ళు ఉంటే అట్ట కాదు. ఆ పైప్ గేమ్ చూడండి, ఇమానియల్ కన్ఫ్యూజ్ చేసి పడతారు. క్లియర్గా ఉన్నాడు ఇమానియల్, చక్కగా పెడుతున్నాడు. కళ్యాణ్ని శ్రేజ అటు చేసి ఇడి తెప్పి చెడగొట్టింది, అది కూడా మాట్లాడదాం. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది అయినా కూడా చూడండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో నేను ఎలిమినేషన్ వీడియో పెట్టాను. సో అందుకని ఇది లెంతీగా ఉంటుంది చూడండి. ఇక్కడ ఏంటంటే ఈ టాస్క్ గురించి ఎందుకు చెప్పానంటే, ఇక్కడ దివ్య గెలిచింది, కంగ్రాచులేషన్స్ దివ్య అని చెప్పింది. ఫ్లాగ్ వచ్చింది, ఫ్లాగ్ పెడుతుంటే అని ఏడ్చింది, అబ్బాబ్బా అంది. ఆ తర్వాత కూర్చుంది, అబ్బా టాస్క్ ఒక్కటైనా విన్ అవ్వాలి కదబ్బా. అగ్ని పరీక్షలో విన్ అవటం మానేసా అంట. ఆ డైలాగ్ చూడండి, అగ్ని పరీక్షలు అన్ని టాస్క్లు శ్రీజ గెలిచేసింది, ఇక్కడ గెలవడం అనేది మానేసిందట. అదొకటి పాయింట్. ఇక్కడ టాస్క్లు విన్ అవ్వడం కాదని పాపం కళ్యాణ్ చెప్తుంటే, అది నాకు కూడా తెలుసురా అని చెప్తుంది. ఓకే వదిలేద్దాం. ఇక్కడ పాపం కళ్యాణ్ వచ్చాడు, నువ్వేం చేస్తున్నావు అంటే ఇట్లా వెళ్తున్నావురా, అలా కాదు ఇలా పట్టుకుని ఇలా వెళ్ళాలి. పాపం గొడుగుని పట్టుకుని చెప్తుంటే, నాకు తెలుసురా, అది కాదు ఇది కాదు మళ్ళీ చెప్పేస్తుంది. ఇప్పుడు నేను ఒక చెప్తానండి, లెర్నింగ్ అంటే ఏంటి? నేర్చుకోవడం. నేర్చుకోవడంలో ఫస్ట్ లెటర్ ఎల్ ఉంటుంది. ఆ ఎల్ అంటే ఏంటో తెలుసా? లిజన్, వినాలి. వింటేనే నేర్చుకోగలుగుతాం, అబ్జర్వ్ చేసి చూస్తేనే నేర్చుకోగలుగుతాం. సో వినే లక్షణమే లేనప్పుడు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? సో ఇక్కడ ఓడిపోయింది, తను ఎందుకు ఓడిపోయిందో కాస్త చెప్తున్నాడు పాపం కళ్యాణ్. వినలేదు, సరే వదిలేద్దాం. కనీసం ఓవర్లాపింగు
ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో ఈమె దూరిపోయి మాట్లాడటం అది పోలా, అస్సలు సుతరాయించలే అంటారు కదా, అలాగే సుతరాయించలే. నాకు టార్గెట్ ఏం శ్రీజ కాదు, కానీ ఆ పనులు ఆ మాటలు ఇవన్నీ చెప్తున్నా నేను. ఇంకొక పాయింట్ చెప్తే చూడండి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది అయిపోయిన తర్వాత, టాస్క్ అయిపోయిన తర్వాత ఎట్లయినా ఏదో ఒకటి ట్రిగ్గర్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. అక్కడ తనూజ చాలా క్లియర్గా 10 ములకాల్లో 11 ములకాల్లో మిగిలిపోయినాయి, ఎవరైనా వచ్చి వేసుకోండి అంటే సాయి వెళ్ళాడు, గౌరవ్ వెళ్ళాడు, డిమోన్ పవన్ వెళ్ళాడు. నీ కళ్ళ ముందు నీ ముందు తినే డిమోన్ పవన్ కూడా వెళ్ళి ఆ కర్రీ ఏదో ఎక్స్ట్రా కర్రీ వేయించుకుని వస్తే ఒక్క 10 మినిట్స్ 5 మినిట్స్ గ్యాప్లో ఇలా ఇది చూడండి, యాటిట్యూడ్ చూడండి. ఎవరికి పొగరో మీకే అర్థమైపోద్ది. లేదని కర్రీ ఉందా అది డైలాగు. మళ్ళీ అక్కడ ఏమో చూద్దాం అనే ఒక ఆన్సర్ వచ్చింది, ఏమో తెలియదు అనే ఆన్సర్ వచ్చింది తనూజ్. అది తనకి చెప్పినట్టు కాదు, ఈమె ఆమెకి విన్నట్టు కాదు. మళ్ళీ ఒకసారి కొంతసేపు ఆగిన తర్వాత పెరుగన్నం తింటావు నువ్వు అంటే కళ్యాణ్ కాదని మళ్ళీ కర్రీ ఉందా లేదా ఏంది అది అడగడం. ఇప్పుడు అక్కడి నుంచి అడిగి తనూజ దివ్య అని మాట్లాడచ్చు కదా, అందుకనే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా. ఇక్కడ తను అడిగినప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వాలా అని చాలామంది అంటారు. అప్పటికి దివ్య అక్కడి నుంచి చూసి చెప్తా ఉంది. నీ ఎదురుకుండా ఉన్న సాయి కూడా చెప్తున్నాడు, ఆల్రెడీ ఇచ్చేసారు కదా ఎక్స్ట్రా ఉందని చెప్పేసి మళ్ళీ పోర్షన్స్ చేసుకుంటున్నారు, వాళ్ళు అందరికీ రావాలి కదా, ఎప్పుడు అది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది, మేము వెళ్ళాం కదా వేసుకుని వచ్చాం కదా అని చెప్తున్నాడు. అయినా కూడా బుర్రకెక్కట్లా. అంటే లిజనింగ్ లేదు, లిజనింగ్ కెపాసిటీ లేనప్పుడు, రిసీవింగ్ అనేది లేనప్పుడు ఎట్లా వస్తుంది మౌత్లోంచి? అడ్డదిడ్డంగానే మాటలు వస్తాయి. ఏమంది అప్పుడు దివ్య రెస్పాండ్ అయింది కదంటే ఆర్ఎం దివ్యానా అని అడుగుతుంది చూడండి. మరి పొగరు ఎవరికి ఉంది ఇక్కడ? ఆర్ఎం కదా రెస్పాండ్ అవ్వాలి, మరి నువ్వు పేరు పెట్టి పిలవాలి కదా. తర్వాత తనూజ అదే అంది బయటకు వచ్చి, నువ్వు ఎవరిని అడుగుతున్నావు, పేరు పెట్టి పిలవాలి కదా. ఖచ్చితంగా ఇది చెప్పుకోవాల్సిన పాయింట్ కాబట్టి చెప్తున్నా. అంటే పొగరు అంది ఇక్కడ. ఎవరికి పొగరు అనేది వీకెండ్ ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే అక్కడ ఉన్న ఆడియన్స్ చెప్తారు, ఆ లోపల ఉన్న వాళ్ళు చెప్తారు. బట్ అప్పటి వరకు శ్రీజ ఉంటుందో లేదో అది తర్వాత విషయం. ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ టాస్క్కి వెళ్ళిపోదాం. రాము గెలిచినట్టు నాకు ఎందుకనో అనిపించింది, బట్ అక్కడ పజిల్ పెట్టడంలో భరణి చాలా టైం తీసుకుని టైం టేకెన్తో పెట్టాడా అని నాకు అనిపించింది. అందుకనే మేబీ వీళ్ళు 6 నిమిషాల గ్యాప్ ఉందా, అంత గ్యాప్ ఉంటుందా అంటే మనకు చూపెట్టారు కానీ సో కొంత గ్యాప్ ఎంత గ్యాప్ ఉంది అనుకున్నా కానీ మరి అంత గ్యాప్ ఉందని నేను అనుకోలే. బట్ శ్రీజ మాత్రం అక్కడ బాగా చేసింది, చక్క పజిల్ చాలా స్పీడ్గా పజిల్ పెట్టింది. కళ్యాణ్ ఎక్కువ ఇచ్చిన దానికంటే కూడా శ్రీజ స్పీడ్గా పజిల్ పూర్తి చేసింది కాబట్టి క్విక్గా అయింది అని నేను అనుకుంటున్నా. బట్ ఎందుకన్నా రెండు చూస్తే టాస్క్లు రెండు రామునే బాగా స్పీడ్గా వెళ్ళి అందించాడే అని అనిపిస్తుంది మనకి కళ్యాణ్ కంటే కూడా. సో నెక్స్ట్ టాస్క్ చూద్దాం. శ్రీజ ఏంటంటే రాంగ్ పర్సన్ని చూస్ చేసుకుంది ఇక్కడ. కళ్యాణ్ బాగా ఆడాడు, కళ్యాణ్ వల్ల గెలిచాం ఓకే. అక్కడ డిమోన్ పవన్ ఆడతానని చాలా క్లియర్గా అన్నాడు. నేను ఆడతాను కదా అని అంటే ఆలోచిస్తున్నాను, చాలాసేపు టైం తీసుకుని బిగ్ బాస్ 2 వార్నింగ్లు ఇచ్చాక అప్పుడు కళ్యాణ్ ఆడతాను డిసైడ్. నువ్వు ఏ మాత్రం నీకు బయటకు వచ్చే ఎపిసోడ్ చూసినా నువ్వు కళ్యాణ్ సెలెక్ట్ చేయవు ఆ గేమ్కి. ఎందుకంటే అది కలర్స్ పైపులు ఉన్నాయి, ఆ పైప్ కెనాల్ని కరెక్ట్గా చెప్పాలి, ప్లాస్మాలో చూపిస్తారని టాస్క్ గురించి చెప్పారు. అంటే ప్లాస్మాలో మేబీ దాని సైజ్ చెప్పచ్చు, లేదంటే ఆ కలర్ పెట్టచ్చు, ఏదో ఒకటి పెట్టచ్చు. ఆ కలర్ పైప్ తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడ పెట్టాలి అనేది చూసుకుంటారు, ఇది చేసుకుంటారు. ఇక్కడ మొత్తం పజిల్ లాగా నెంబర్స్ వచ్చాయి, ఆ నెంబర్కి ఉన్న కలర్ని తీసుకుని వెళ్ళాలి. ఓకే, గేమ్ అందరికి అర్థమైంది, దాని గురించి కాదు. నీకు అది టెక్నికల్గా కొద్దిగా బ్రెయిన్తో వాడాల్సిన పని అని ఆ మాత్రం తెలియలేదా శ్రీజ? ఇప్పుడు ఒక వీకెండ్ నాగార్జున ఇద్దరికి టాస్క్ పెట్టాడు. ఎవరికి? కళ్యాణ్కి, డిమోన్ పవన్కి. బ్రెయిన్ వాడే టాస్క్ వెళ్ళి లోపలికి వెళ్ళి అవన్నీ పార్టికల్స్ తెచ్చి అవన్నీ పెట్టే టాస్క్, అవునా కదా? 3 బ్రెయిన్ టాస్క్లే. ఫిజికల్ టాస్కే కాదు, బ్రెయిన్తో ఆడే గేమ్ కూడా ఉండదు. అక్కడ కళ్యాణ్ వెనకబడ్డా, డిమోన్ పవనే కదా పాయింట్లు కొట్టింది. చూడలేదు ఎపిసోడు, నీ కళ్ళ ముందే జరిగింది. మరి అలాంటప్పుడు డిమోన్ కదా నువ్వు తీసుకోవాలి. సరే తీసుకోలేదు, ఓకే వదిలేద్దాం. కళ్యాణ్ నమ్మింది, వాట్ ఎవర్. కళ్యాణ్ మధ్యలో ఫ్రస్ట్రేట్ అయ్యి కొట్టేశాడు, మళ్ళీ పెట్టాడు. ఇమ్మాన్యుయల్ చూడండి ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. ఇక్కడ డిమోన్ పవన్ ఏదో తనకు నచ్చినట్టు ప్లాస్మాలో కనిపిస్తే అరే ఈజీరా, అక్కడ చూడు
ఈవెన్ నెంబర్స్ అన్నీ ఇవి ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ అన్నీ జాయింట్లు ఈజీగా చేయొచ్చు. అబ్బా నేను చేస్తుంటే బాగుండేది ఎవరైనా అనుకుంటారు సహజంగా. రీతుతో అన్నాడు, మాట్లాడాడు. రీతు వెళ్ళింది, శ్రీజకు మోసింది, అది వేరే విషయం. అక్కడ శ్రీజ వచ్చి అలా అనకరా నువ్వు, ఏమైంది ఇప్పుడు అంటే ఫుల్గా లెఫ్ట్ రైట్ ఇచ్చాడు శ్రీజకి. హ్యాపీ న్యూ ఇయర్ అన్నాడు, మధ్యలో ఎటగారంగా కోపం వచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా అంటే ఎవరికి కోపం రాకూడదు, నిన్ను ఎవడైనా అంటే నీకు కోపం వచ్చేస్తుంది. ఇక్కడ డిమోన్ చాలా క్లియర్గా ఉన్నాడు. నాకైతే ఫస్ట్ టైం బాగా నచ్చాడు డిమోన్, ఎందుకంటే శ్రీజ మీద అరిచాడు కాబట్టి. సో అక్కడ బ్రెయిన్ లేదు, అది వేరే విషయం, వదిలేద్దాం. అటు వాట్ ఎవర్ ఫాలో అయ్యో అని తిరుగుతున్నాడు రీతు చుట్టూ, అది వేరే విషయం. అయితే ఇక్కడ మాత్రం బాగా నచ్చాడు. శ్రీజకైతే లెఫ్ట్ రైట్ ఇచ్చాడు. ఇక్కడ కనీసం అట్లీస్ట్ ఇక్కడ స్ట్రాటజీ చెప్తా చూడండి. శ్రీజ నిజంగా తెలివైంది. అయితే మన ఎనాలిసిస్ ఇదే, నీ ఎగైనిస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరున్నారా అని చూసి వాళ్ళని ఆడతారా అని అడగాలిగా. అప్పుడే కదా వాళ్ళు జెన్యున్గా నీ తరఫున గేమ్ ఆడి టాస్క్ ఆడి గెలుస్తారా, లేదా అపోనెంట్ సపోర్టర్స్ కాబట్టి కామ్గా ఉంటారా అని తెలిసేదిగా. నువ్వు ఖచ్చితంగా అడిగి ఉండాల్సిందే ఎవరినైనా. కనీసం నీకు కొద్దిగా రేపు ఉన్న తనూజని అడగాలి. తనూజ నా తరఫున ఆడతావా, భరణి గారికి ఎంకరేజ్ చేస్తావా, నువ్వు అడిగేనని ఉంటుంది కదా నీకు. అప్పుడు తనూజ నేను ఆడను, భరణికి సపోర్ట్ చేస్తానేనని ఖచ్చితంగా అంటది. అన్నప్పుడు ఓకే, నేను నిన్ను అడిగా, నువ్వు ఆడలేదని వచ్చి, లేదు నేను ఆడతా, టాస్క్లా చూస్తా, ఇండివిజువల్గా ఆడతా, మా డాడీ తరఫున కాదు, మా నాన్న తరఫున కాదు అని ఆడితే అదిరిపోద్ది కదా. మరి నీ బ్రెయిన్ ఇక్కడ కదా వాడాలి లాజిక్స్లో. పోనీ అట్లీస్ట్ వెళ్ళాలి, రాముని అడగాలి, లేదా దివ్యని అడగాలి. అక్కడ ఎవరెవరు భరణికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ఒక మాట అడగచ్చు కదా. ఎంతసేపు నీ సపోర్టర్లో నీకు నువ్వే రింగులు తిరిగావు. కనీసం ఇలాంటి గేమ్ రీతు బాగా ఆడుతుంది, క్విక్గా ఆడుతుంది. మనం చూసావుగా, బజర్ గేమ్లో చూసావుగా ఎంత క్విక్గా, ఆల్మోస్ట్ తనుజకి ఈక్వల్గా వచ్చిందిగా. మరి అలాంటప్పుడు నువ్వు రీతుని కూడా ఎంచుకునే ఛాన్స్ ఉందిగా. ఇక్కడ ఎంతసేపు టాస్క్ అంటే డిమోను, కళ్యాణ్ వీళ్ళిద్దరేనా. ఇమ్మాన్యుయల్ చిత్త కొట్టేస్తాడు టాస్క్, పౌరస్త్ర టాస్క్ ఎలా ఆడేది వాళ్ళతో పోటీగా, మామూలుగా ఆడలేదు. అదే తనూజ ఎలా ఆడింది, అలాగే పోటీగా ఆడిందా లేదా. మరి బజర్ టాస్క్ అసలు టాస్క్లే ఆడలేదంటారు చాలామంది తనూజని. మీ గోల్డెన్ బజర్ పవర్ ఎవరి దగ్గర ఉంది? ఎంత హోస్ట్ ముందు కూర్చుని మళ్ళీ ఇది అన్నాం అనుకోండి, మాదిరి సపోర్ట్ చేసింది అక్కడ సరిగ్గా పెట్టకపోయినా, దరిదాపుల్లో ఎవరు పెట్టలేదు కదా. మరి అలా అనుకుంటే క్విక్గా పెట్టింది వచ్చింది, కానీ దరిదాపుల్లో ఎవరు ఆ ఫ్రేమింగ్ అనేది పెట్టలేదు కదా. దట్స్ ఇట్, అంతే. విన్నర్ ఈజ్ విన్నర్, అంతే. అవుట్ వాట్ ఎవర్. సంచాలక్ డెసిషన్ ఫైనల్, డౌటే లేదు. సంచాలక్ ఓకే వెళ్ళంటేనే వెళ్ళింది. సో అది, సో శ్రీజ విషయంలో అది టార్గెట్. అయితే ఆపరేషన్ తనూజ స్టార్టెడ్. సో వీళ్ళందరికి కూడా ఆల్మోస్ట్ తనూజ ఓటింగ్ గురించి చెప్పింది. సో అందుకని చెప్పి అందరూ కూడా దాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్తాడు, స్మైల్ బాల్ పిసుకుంటున్నారు. ఏం చేయాలి, ఎలా లాక్ చేయాలి అని చూస్తున్నారు. మనం చూద్దాం, ఒక వారంలో మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే బిఫోర్గానే చెప్తూ ఉంటా కొన్ని విషయాలు. నేను ఒక వారం చూస్తే మీకు అర్థమైపోద్ది. ఎస్, మూర్తి గారు రివ్యూలో చెప్పింది అప్పుడు కరెక్ట్గా ఉంది, డౌటే లేదని వచ్చి కామెంట్ చేయండి. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.